మీ మోడీకి చెప్పుకో. పహల్గాంలో ఓ బాధిత మహిళతో ఉగ్రవాది చెప్పిన మాట ఇది. ఈ మాటకి అర్థం మీకు చేతనైంది చేసుకోమని భారత ప్రధానిని సవాల్ చేయడమే. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే 145 కోట్ల భారతీయులను సవాల్ చేయడమే. ఆ సవాలే పాక్ను నిలువునా వణికిస్తుంది. ఇప్పుడు ఏ క్షణం ఇండియన్ ఆర్మీ తమపై దాడి చేస్తుందో అన్న భయంతో సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. ఇండియా విరుచుకు పడితే ఏమీ చేయలేమని తెలిసి కూడా బార్డర్లో పెద్ద ఎత్తున సైనిక మోహరింపులు చేస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువును మట్టిలో కలిపే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదన్నారు. ఈ మాటలే ఇస్లామాబాద్లో రీసౌండ్ ఇస్తున్నాయి. ఇంతకు ఇండో పాక్ బార్డర్లో అసలేం జరుగుతోంది? పాక్ను దౌత్యపరంగా దెబ్బకొట్టిన భారత్ మిలిటరీ యాక్షన్లోకి ఎప్పుడు దిగబోతోంది? వాచ్ దిస్. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తకర పరిస్థితులు. పెద్ద ఎత్తున సైనిక మోహరింపులు చేస్తున్న పాకిస్తాన్. భారత్ వ్యూహాలు అర్థం కాక వణుకుతున్న ఉగ్రదేశం. యుద్ధానికంటే సైలెన్సే చాలా వైలెంట్గా, అత్యంత క్రూయల్గా ఉంటుంది. ప్రత్యర్థి ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొడతాడో తెలియక శత్రువు ఉక్కిరిబిక్కిరవుతాడు. కంటి నిండా నిద్రుండదు, నోటికి తిండి ఎక్కదు, ప్రశాంతత అన్నది దరిదాపుల్లో కూడా ఉండదు. ఉండేదల్లా భయం ఒక్కటే. ప్రస్తుతం పాకిస్తాన్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. దౌత్యపరంగా 5 నిర్ణయాలతో పాక్ ఉలికి పడేలా చేసిన భారత్ మిలిటరీ యాక్షన్లో ఇంకెంతో వైలెంట్ గా రియాక్ట్ అవుతుందో అర్థం కాక ఇస్లామాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. ప్రధాని మోడీ సాధారణంగా ఇంగ్లీష్లో చాలా తక్కువ సందర్భాల్లోనే మాట్లాడుతారు. అది కూడా అంతర్జాతీయ వేదికల్లో అయితేనే. కానీ బీహార్లోని మధుబనిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడారు. ఎందుకంటే తన మాటలు దేశానికి కాదు, శత్రువుకు, ప్రపంచం మొత్తానికి అర్థం కావాలి కాబట్టి. అందుకే బీహార్ గడ్డపై నిల్చొని ప్రపంచం మొత్తానికి చెబుతున్నా అంటూ శత్రువుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్నవారు, కుట్రలో భాగమైన వారిని ఊహకందని రీతిలో శిక్షిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్నా. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఉగ్రముఖల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారు అని ప్రధాని గట్టిగా హెచ్చరించారు. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in this time. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైందన్న మోడీ మాటే పాకిస్తాన్ భయాన్ని రెట్టింపు చేసింది. నిజానికి మోడీ ఈ హెచ్చరికలు చేయకముందే పాక్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లలో మునిగిపోయింది. పహల్గాం దాడికి ఇండియా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్కు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడితో అలర్టైన పాకిస్తాన్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే భారత సరిహద్దులోకి పాక్ యుద్ధ విమానాలు మోహరిస్తోంది. పాకిస్తానీ మిలిటరీ తమ యుద్ధ విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు పంపించినట్టు వార్తలొస్తున్నాయి. విమానాల ట్రాకింగ్ కు సంబంధించి నెటిజన్లు ఎక్స్లో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లలో వివరాల ప్రకారం కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తరం వైపున ఉన్న లాహోర్, రావల్పిండి నగరాలకు సమీపంలో ఉన్న ఎయిర్ బేస్ల వైపు పాక్ యుద్ధ విమానాలు బయలుదేరుతున్నాయి. పాకిస్తాన్కు అత్యంత కీలకమైన నూర్ ఖాన్ బేస్ రావల్పిండిలో ఉంది. ఇది మన దేశ సరిహద్దు సమీపంలోనే ఉంటుంది. ఇక ఆ స్క్రీన్ షాట్లలో రవాణా విమానమైన లాక్హీడ్ C-130 హెర్క్యులెస్ నిఘా కోసం వీఐపీల తరలింపునకు వాడే ఎంబ్రారర్ ఫోనం 100 జెట్ విమానం కనిపించాయి. మరోవైపు ఐఎస్ఐ హెచ్చరికలతో సరిహద్దు గ్రామాలను పాక్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 42 లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. 130 మంది ఉగ్రవాదులు పైనుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. భారత్లో చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మొహమ్మద్, లష్కర్-ఇ-తోయిబా నుంచి 60 మంది,
స్థానిక టెర్రరిస్టులు 17 మంది ఉన్నట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇవన్నీ భారత్ దాడి చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ చేసుకుంటున్న ఏర్పాట్లే. కానీ భారత్ దాడికి దిగితే శత్రువులు ఒక్కరు కూడా ప్రాణాలతో తప్పించుకునే అవకాశమే లేదు. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ తోనే భారత్ సత్తా ఏంటో శత్రు దేశానికి తెలుసు. ఈ క్రమంలోనే భారత్ దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంలో కసరత్తులు ప్రారంభించింది. క్షిపణి పరీక్షలు సైతం నిర్వహిస్తూ భారత్ను భయపెట్టాలనుకుంటోంది. కానీ అవేవీ వర్కౌట్ కావు. ఎందుకంటే ఇక్కడ యాక్షన్లో ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఉన్నారు. నిజానికి దౌత్యపరంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలే ఇస్లామాబాద్ను వణికించాయి. ఈ క్రమంలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించి షరీఫ్ సర్కార్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తమ దేశంలో ఉన్న భారత పౌరుల్ని వీడాలని ఆదేశించింది. భారత్తో వ్యాపార సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్, యుద్ధం ప్రకటించడమేనని పేర్కొంది. భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసేస్తున్నట్టు ప్రకటించిన షరీఫ్ సర్కార్ భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో తమ దేశ సైనికులకు సెలవులు రద్దు చేస్తూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఒక్కటి చాలు, భారత్ ప్రతీకారానికి ఆ దేశం ఎంతగా భయపడుతోందో చెప్పడానికి. ఇప్పుడు భారత్ చేయాల్సిందల్లా ఆ భయాన్ని నిజం చేయడం ఒక్కటే. ఆ పనిలోనే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ నిమగ్నమై ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం, భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా ఎడ్జిలో ఉన్నాయి. ఈ పరిణామాలు మరో యుద్ధం దిశగా తీసుకెళ్లినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.